అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం 3వ వారానికి చేరింది. ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి ప్రపంచ చమురు సరఫరాకు సవాల్ విసురుతోంది. దీనికి తోడు కీలకమైన సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తే ఏమిటనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పలు దేశాలకు కమ్యూనికేషన్ కలపడానికి ఇంటర్నెట్ కేబుల్స్ హార్ముజ్ జలసంధి గుండా వెళ్తాయి. చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం ఇరాన్ పై దాడులు సాగిస్తున్న టైంలో మరి ఆ దేశం హార్ముజ్ జలసంధి ఇంటర్నెట్ కేబుల్స్ లను నిలిపివేస్తే పరిస్థితి ఏంటి అనేది పలు దేశాలను పట్టి పీడిస్తోంది. టెహ్రాన్ లక్ష్యం ఇంటర్నెట్ ను నిలిపివేస్తుందా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం 3వ వారానికి చేరింది. ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి ప్రపంచ చమురు సరఫరాకు సవాల్ విసురుతోంది. దీనికి తోడు కీలకమైన సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తే ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. పలు దేశాలకు కమ్యూనికేషన్ కలపడానికి ఇంటర్నెట్ కేబుల్స్ హార్ముజ్ జలసంధి గుండా వెళ్తాయి. చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం ఇరాన్ పై దాడులు సాగిస్తున్న టైంలో మరి ఆ దేశం హార్ముజ్ జలసంధి ఇంటర్నెట్ కేబుల్స్ లను నిలిపివేస్తే పరిస్థితి ఏంటి అనేది పలు దేశాలను పట్టిపీడిస్తోంది. టెహ్రాన్ లక్ష్యం ఇంటర్నెట్ ను నిలిపివేస్తుందా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వారం అనేది కూడా ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నది. యుద్ధాలలో ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు మారుస్తూ కూడా వస్తున్నారు. అయితే ఇరాన్ అయితే ఇజ్రాయెల్ పైన ప్రత్యేకంగా మనం చూస్తున్నాము. బాలిస్టిక్ మిసైళ్లతోని టెల్ అవీవ్తో పాటు ఇతరత్ర నగరాల పైన కూడా బాలిస్టిక్ మిసైళ్లతోని విరుచుకుపడుతోంది. అయితే ఇప్పుడు ఇరాన్ కొత్త స్ట్రాటజీ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం కూడా చేస్తుంది అనేది కూడా ప్రస్తుతం ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువడుస్తున్నాయి. దాంట్లో ప్రత్యేకంగా అంటే చమురు తరహాలోనే ఇంటర్నెట్ కూడా కట్ చేయాలని అనేది కూడా అంటే సీషోర్ ప్లేస్ లో ఒక స్ట్రాటజీ ఇరాన్ ఇంప్లిమెంట్ చేయబోతుంది అనేది కూడా ప్రస్తుతము ఒక టాక్ నడుస్తోంది. అయితే ఓవరాల్ గా ఇంటర్నెట్ ఇరాన్ పైన దాడులు చేసిన కీలక నేతలన్నింటినీ కూడా వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ పైన కంప్లీట్ గా కమాండ్ తీసుకోవాలని కూడా ఇటు అమెరికాతో పాటు అలాగే ఇజ్రాయెల్ కూడా భావించాయి. అయితే తమ స్ట్రాటజీ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అనేది కూడా సంక్షోభం రూపంలో కూడా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయినా ఇరు దేశాలు పంతానికి పోతుండడంతో ఇరాన్ కూడా ప్రస్తుతం రోడ్డు మార్చబోతుంది అనేది కూడా అంతర్జాతీయ మీడియా కూడా చూస్తుంది. ఇరాన్ కు ప్రత్యేకంగా ఇంటర్నెట్ అనేది ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి ప్రపంచానికి ఇంధన సరఫరాని కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే మార్గంలో ఉన్న కీలకమైన సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను కట్ చేసి అంతర్జాతీయంగా ఇంటర్నెట్ కూడా నిలిపివేస్తుందన్న భయాలు కూడా మొదలయ్యాయి. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినప్పటికీ ఎర్ర సముద్రంలోని జాబెల్ మండే పై కూడా ఇరాన్ అనుకూల హౌతీలు దాడి చేయొచ్చనే భయాలు కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో డిజిటల్ జీవనాధారాలు కూడా సముద్ర కేబుళ్ల రూపంలో ఈ మార్గాల గుండానే వెళ్తుంటాయి. అయితే ఇప్పుడు వాటి భద్రత పైన కూడా ఆందోళన మొదలైంది. ఇరాన్ హౌతీల చేతిలోనే ఈ సముద్ర కేబుల్స్ ఉండబోతున్నాయి అనేది కూడా ఒక భయానకర వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇరాన్ హార్ముజ్ జలసంధికి అడ్డంగా సముద్ర మైళ్లను కూడా అమర్చింది. దీంతో సురక్షిత మార్గాలు ఏర్పడే వరకు షిప్పింగ్ లైన్లు అలాగే ఆ ఇతరత్ర ఇన్సూరెన్స్ కంపెనీలు తమ రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేసేలా కూడా ఒక భయం అనేది కూడా క్రియేట్ చేసింది ఇరాన్. మరోవైపు ఈ రెడ్ సీలో నౌకల పైన కాల్పులు జరుపుతూ యెమెన్ కు చెందిన హౌతీ గ్రూపులు ఆ ఇరుకైన జలమార్గాన్ని కూడా ప్రమాదకర ప్రాంతంగా కూడా మారుస్తున్నాయి. అలాగే ఈ రెండు కీలక ప్రదేశాలు సముద్ర గర్భంలో ఆ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ భారీ వలయానికి పైన కూడా ఉన్నాయి. ఈ సన్నని తీగలు వేల కిలోమీటర్ల మేర విస్తరించి వీడియో కాల్స్
కాల్స్, ఈమెయిల్స్ నుండి బ్యాంకింగ్ బదిలీలు, అలాగే ఏఐ సేవల వరకు ప్రపంచ ఇంటర్నెట్ కు దాదాపు ఒక రకంగా ఎనర్జీ ఇచ్చే దాదాపు మొత్తం డేటాను కూడా మోసుకెళ్తాయి. అలా రెడ్ సీలో హార్మోన్ జలసంధిలో కనీసం 20 సముద్ర గర్భ కేబుల్ ఉన్నాయనేది కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలకు మాత్రము భారీ దెబ్బ తగిలే అవకాశం ఉందని, అలాగే ప్రత్యేకంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద టెక్నాలజీ సంస్థలు యుఏఈ, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలలో భారీ డేటా సెంటర్లను నిర్మించడానికి బిలియన్ల కొద్ది పెట్టుబడులు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి తదుపరి కేంద్రంగా మార్చాలన్నది కూడా వారి ప్రణాళిక. అయితే సముద్ర గర్భ కేబుళ్లు ఈ కేంద్రాలను ఆసియా, ఆఫ్రికా కాంటినెంట్లలో, ఏషియా, ఆఫ్రికాతో పాటు కాంటినెంట్స్ లో మార్కెట్లకు కూడా వినియోగదారులకు అనుసంధానిస్తాయి. ఇప్పుడు ఈ రెండు మార్గాలు మూసుకుపోవడంతో మరమ్మతు పనులు దాదాపు కూడా అసాధ్యమయ్యాయి. తెగిపోయిన కేబుళ్లను సరిచేయడానికి అవసరమైన ప్రత్యేక నౌకలు ఆ ప్రాంతంలో సురక్షితంగా కూడా ఇప్పుడు వెళ్లలేని పరిస్థితి అయితే ఉంది. మైన్ దాడి లేదా ఉద్దేశపూర్వకంగా కూడా, అంటే డెలిబరేట్ గా పోత వల్ల కూడా లైన్లు వారాలు లేదా నెలల తరబడి కూడా పనిచేయకుండా పోవచ్చు. గతంలో కూడా సేమ్ ఇలాగే హౌతీలు అడ్డుకున్నారు. 2024 గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్య హమాస్ కు సంఘీభావంగా హౌతీలు జరిగిన దాడుల్లో రెడ్ సీలో అనేక కేబుళ్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఏషియా, ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగంగా భారీగా పడిపోయింది. ఓడలు దూరంగా ఉండడంతో పూర్తి మరమ్మతులకు నెలల సమయం పట్టింది. ఇప్పుడు ఈ రెండు కీలక మార్గాలను ఒకేసారి మూసివేయడము ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం కలిగించబోతోంది అనేది కూడా ఒక స్పెక్యులేషన్ కూడా నడుస్తోంది. అయితే హార్మోజ్ జలసంధిలోని అత్యంత ఇరుకైన ప్రదేశంలో నీటిలో కేవలం 200 అడుగులు మాత్రమే ఉంటుంది. కాబట్టి కేబుళ్లు నిస్సారమైన నీటిలో ఉన్నాయి. ఇరాన్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటుందో లేదో తెలియకపోయినా ఆ అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది అనేది కూడా అందరూ అంచనా వేస్తున్నారు. ఈ నష్టం వల్ల కేవలం ఫోన్లు, అలాగే వెబ్సైట్లకి పరిమితం కాదని బ్యాంకులు, అలాగే స్టాక్ మార్కెట్లు, ఆసుపత్రులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలన్నీ కూడా ఈ లింక్ల పైన ఆధారపడి ఉన్నాయనేది కూడా అందరూ అంచనా వేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఇరాన్ అలా చేస్తే గల్ఫ్ దేశాలతో మొదలుపెట్టి భారత్ వరకు కూడా చాలా దేశాలు నష్టపోతాయి అనేది కూడా చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో నిజంగానే ఇరాన్ కొత్త స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి ప్రత్యేకంగా ఇంటర్నెట్ ని స్తంభింపజేసి ప్రపంచవ్యాప్తంగా అందరి అతలగుతలం చేస్తుందా అనేది కూడా చూడాలి. సో ప్రస్తుతం దీనిపైన కూడా పలు ఆర్టికల్ కూడా వెలువడ్డాయి. మరి ఇరాన్ ఈ కొత్త రెజిమ్ అంటే ఖామీనీ వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన అతను ఎలాంటి డెసిషన్ తీసుకోబోతాడు అనేది కూడా సర్వత్రా ఒక ఆసక్తి నెలకొని ఉంది. అలాగే ఒకవేళ ఇరాన్ ఈ ఇంటర్నెట్ ని కట్ చేస్తే నెక్స్ట్ ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళ స్ట్రాటజీ ఏందనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయితే ప్రస్తుతం అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఒక క్యూరియాసిటీ అయితే రేజ్ చేస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.